వెల్కమ్ టు యూటీవీ. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం విషయంలో అన్ని దేశాలు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్పై ఏ మూలనో కొన్ని దేశాలకు మంచి అభిప్రాయమే ఉండేది. ఆయన అధ్యక్షుడయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలతో ఎందుకు వచ్చాడు రా బాబు అని అనుకుంటున్నారు. ఇందుకు కారణం వాణిజ్య ఒప్పందాలను మార్చడమే. ఇప్పటికే ట్రంప్ తమ దేశానికి అత్యంత మిత్ర దేశాలైన యూరప్ కంట్రీస్పై కూడా 30% పన్నులను విధించాడు. గత 100 ఏళ్ల నుంచి యూరప్ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నాయి. అయినా కూడా దేశాలపై పన్ను వేశాడు. మన దేశానికి మేలు జరిగితే చాలు, ఎవరు ఎలా పోతే నాకేంటి, నా దేశం ముఖ్యం అన్న లెవెల్లో పని చేసుకుంటూ పోతుంది. ఇక ఇటీవల కాలంలో అమెరికాకు దగ్గరైన భారత్ను కూడా ట్రంప్ లెక్క చేస్తాడన్న నమ్మకం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మిత్ర దేశాలపైనే పన్నులు వేస్తున్న ట్రంప్ ఇండియాను ఎందుకు వదులుతాడన్న ప్రశ్నలు కూడా వ్యక్తం. నిజమే, వదలడు. కానీ ఇండియాకు అమెరికా మార్కెట్ కావాలి. ఎందుకంటే అమెరికాలో కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉంటారు. అమెరికా జనాభా వచ్చేసి 34 కోట్ల మంది. ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక యాపిల్ ఫోన్ కొన్నాం అనుకోండి, దాన్ని కనీసం 5 నుంచి 6 ఏళ్ళు వాడతాం. కానీ అమెరికాలో అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి ఫోన్ మారుస్తుంటారు. ఇండియా డెవలప్ అవ్వాలంటే అమెరికా మార్కెట్ అవసరం ఉంటుంది. ఈ అమెరికా మార్కెట్ 200 లక్షల కోట్లు ఉంటుంది. అందుకే ఇండియా అమెరికాతో వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవడానికి చురుగ్గా పనిచేసింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో లాస్ట్ మినిట్లో వాణిజ్య ఒప్పందం ఆగిపోయింది. అందుకు కారణం లేకపోలేదు. అమెరికాలో ఆవులను విపరీతంగా పెంచుతుంటారు. వాటికి ఆహారంగా జంతు పదార్థాలను పెడుతుంటారంట. ఇది నిజమా? నిజమే అని తేలింది కూడా. అందుకే అమెరికాలో ఆవులు బలంగా ఉండటంతో పాటు ఎక్కువ పాలను కూడా ఇస్తాయి. పాలతో తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ పాల ఉత్పత్తికి సరిపడా మార్కెట్ అమెరికాలో లేదు. అందుకే అమెరికా ఏం చేసిందంటే పాల ఉత్పత్తులను భారత్కు విక్రయించాలని అనుకుంటాం. మనం డైరీ ఉత్పత్తిని కూడా వ్యవసాయంతో సమానంగా చూసుకుంటాం. అయితే అమెరికా పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ మన దేశంలో పాల ఉత్పత్తిదారులకు ఏడాదికి 1.2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇదే కాకుండా మన దేశంలో చాలామంది శాకాహారం తీసుకుంటారు. పైగా పాల పదార్థాలను మనం పూజల్లో కూడా వాడుతుంటాం. దేవాలయాలకు, దేవుడికి అభిషేకంలో వాడుతుంటాం. ఈ అమెరికా పాలు తీసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయి. పైగా రైతులు కూడా ఆర్థికంగా నష్టపోతారు. అందుకే మన ఆచారాలను కాపాడుకునేందుకు ఈ పాల పదార్థాలను భారత్లోకి అనుమతించేది లేదని మోడీ క్లియర్గా చెప్పేశారు.